గారికి మరియు వేదిక ముందు ఉన్న మీ అందరూ కూడా నా నమస్కారాలు. సో ఇంత మంచి కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు ముందుగా మా కోడి శ్రీరామ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. లాస్ట్ టైం జనవరి 1కే మేము యాక్చువల్ రావాల్సింది, అది మిస్ అయింది. ఇప్పుడు ఎప్పుడున్నా అన్నారు పిలిచినప్పుడు 100% వస్తాం. సో ఈ రోజులో సొంత తల్లిదండ్రులు ఉన్నా కానీ పిల్లలు ఉన్నా కానీ పట్టించుకునే వాళ్ళే లేరు ఈ రోజు. కానీ ఏ సంబంధం లేకున్నా ఏది లేకున్నా ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతి నెల ఒక 20 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఆ నెలకు సరిపడా వస్తువులన్నీ కలిపి ఒక బ్యాగ్లో కట్టి ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం మిగతా వాళ్ళు చెప్పినట్టు అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళాలి. 20 మంది 30 మంది 40 మంది సో తన శాశక్తులా ఆయన ప్రయత్నిస్తున్నాడు. నాకు తెలుసు 100% ఈ గాంధీ ట్రస్ట్ని ఇక్కడితోనే కాకుండా ఇంకా జిల్లా స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన కోడి శ్రీరామ గారు కూడా దేవుడు ఎలా వెళ్ళా అన్ని వేళ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అందరి ఆశీస్సులు ఇదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అందరు అతిథుల చేతుల మీదుగా అందరూ ఒక్కొక్క బ్యాగు ఒక్కొక్కరికి ఇస్తే ఒక గ్రూప్ ఫోటో దిగితే మనము సరిపోతుంది. కాబట్టి అందరూ నిరుపేదలకు అందిస్తున్న గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న చండూరు ఎస్ఐ సురేష్ గారికి, పద్మశాలి సంఘం చండూరు కమిటీకి పేరున అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఒకరి గురించి పదే చెప్పుకోవడం కంటే రోజు స్నానం చేయగానే దేవుని ఏ విధంగా ముక్కుకోవటము, మరి మన చండూరులో కోడిసీన్ గారిని ఆ విధంగా ముక్కుంటే సరిపోతుంది. ఇక ఆ దేవుని గురించి పదే చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి ప్రభాకర్ గారు చెప్పినట్టు, భిక్షమన్న చెప్పినట్టు, ధర్మన్న చెప్పినట్టు దీన్ని ఈ 20 మందితోటి కాకుండా నెలకు ఒక ఇద్దరిని ఇందులో యాడ్ చేసుకుంటూ పోతుంటే బాగుంటుందని కూడా నా యొక్క సూచన. మా బావగారికి మరి శక్తి మేరకు ఇద్దరిని కాకపోతే ఒక్కరైనా యాడ్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ, ఆ శక్తి ఆల్రెడీ ఇచ్చిండు కాబట్టి సలహా ఇస్తున్నాం. అది చేసేది కూడా మేము నమ్మకంతో ఆ సలహా ఇస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినా కానీ అంటే ప్రతి నెల నేను దీనికి గెస్ట్ని కాదు ఒక సభ్యునిగా వస్తా కాబట్టి నేను రోజు చెప్పాల్సిన అవసరం లేదు మా బావగారి గురించి. ఒక నెల ఒక్కొక్కరిని కలుపుకుంటూ పోతుంటే ఇది 20 మంది పోయి 200 మంది వరకు అవ్వాలని ఈ ఫౌండేషన్ అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఈ చండూరు పట్టణానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరగాలనే కోరిక ఉన్నది. అది చేస్తారని కూడా దృఢ నమ్మకం ఉన్నది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.